ఇక నేనైతే మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చిన. బస్ స్టాండ్ అయితే ఎంత పెద్దగా ఉందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు తెలిసినంత వరకు అయితే ఏపీలోని పెద్ద బస్ స్టాండ్ అయితే మనకు తెలిసి విజయవాడ బస్ స్టాండే. నేనైతే ఇక బాపట్ల పోదామని బస్సుల కోసం అయితే సెర్చ్ చేస్తున్నా. అక్కడ నియర్ బై ఎవరినన్నా అడిగితే నాకైతే చెప్పారు పలానా చోటికి ఇక్కడ 3 నెంబర్ 2 నెంబర్ అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి బస్సు వెయిట్ చేయండి, అడిగి బస్సు వస్తుందంటే నేను వెయిట్ చేసే వరకు అయితే బస్సు అయితే వచ్చేసింది. వచ్చేసిన తర్వాత 120 అయితే వీళ్ళు పే చేస్తారు. సో 120 టికెట్ తోని మనకు 3 అవర్స్ జర్నీ. బాపట్లకి అయితే ఇట్లా కూర్చున్నానో లేదా నా పక్కన అయితే ఒక బాబు ఎగ్జామ్ తర్వాత చాలా డేస్కి ఇంటికైతే పోతున్నాడట. చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతున్నాడు. బాపట్ల సిటీలో అయితే మనం దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్కి అయితే ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయి. సో కొంచెం మంది అయిన తర్వాత అయితే వాళ్ళు పోతారు. పర్ పర్సన్ అయితే 30 పే చేస్తున్నారు. సో చూడండి మనం అయితే బాపట్ల బీచ్కి అయితే వచ్చేసాం. సో అందాల కొద్దిసేపు అయితే ఫీల్ అవుతాం. ఈ వీడియో అయితే చూడండి. బాపట్ల బీచ్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో ఆఫ్టర్ 6 తర్వాత ఎవరైతే మీకు రెస్పాన్స్ కాదంటే పోలీసు వారి సౌకర్యం లైక్ ఎట్లా అంటే మీకు ఏమైనా ఎవరు రెస్పాన్స్ ఉన్నారు. సో 6 వరకు అయితే క్లోజ్ ఉంటుంది. ఇక్కడైతే సిగ్నల్స్ అయితే అవైలబుల్ అయితే ఉండవు. సో వీలైనంత వరకు అయితే మీరు క్యాష్ క్యారీ చేయండి. సిగ్నల్స్ వస్తూ పోతూ ఉంటాయి. సో మనకైతే ఎయిర్టెల్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను వచ్చినప్పుడు ఎట్లా అంటే వెదర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో కూల్ అయిపోయింది. క్లౌడ్స్ మొత్తం బ్లాక్ అని అయితే ఎట్లా అంటే ఒక వర్షం వచ్చే సిచ్యువేషన్ అయితే మొత్తం క్రియేట్ అయింది. సో అప్పుడైతే ఎస్పీ పోలీస్ వాళ్ళందరూ వచ్చేసి కొంచెం నిఘా పెట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా అందరూ ఏం చేస్తున్నారు కొంచెం అయితే ఎప్పుడు నిఘా ఉంటుంది. సో వీలైనంత వరకు అయితే మీరు అక్కడ కొంచెం ఎడ్జ్ వరకు ఉండడానికి ట్రై చేయండి. సో లోపలికి పోతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము సేఫ్టీ ఫస్ట్ కదా. సో కొంచెం ఎప్పటికైతే వెదర్ చేంజ్ అవుతూ ఉంటుంది. వర్షం పడే ఛాన్సులు అయితే ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో ఇక్కడికి వచ్చి డ్రింక్ వేసిన వాళ్ళు ఏంటంటే తప్పకుండా అక్కడ స్టే చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఎక్కువ శాతం అయితే హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల కూడా ఎక్కువ మంది వస్తూ ఉంటారట. సో నేను తెలుసుకున్నది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చెక్కింగ్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే వీలైనంత వరకు అక్కడనే స్టే చేయడానికి ట్రై చేయాలి. సో మనమైతే ఇక్కడ వెదర్ అయితే ఇచ్చి పడేసింది. సో చాలా ఎంజాయ్ అయితే నేను చేసిన. సో బాగుంటుంది వెదర్ అయితే మనం ఎక్కడికో వచ్చినట్టు. సో ఏదో గోవా లైక్ అట్లా గోవా సిటీ లాగా అయితే వీళ్ళు డెవలప్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అక్కడ నేను చూసినప్పుడు ఏంటంటే చాలా డెవలప్మెంట్ అయితే అవుతుంది. సో కొంచెం ట్రైన్లు అవన్నీ కొంచెం అయితే వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. హోటల్స్ అయితే అవైలబుల్స్ ఉన్నాయి. స్టే చేయడానికి కూడా మనకు అక్కడైతే రెంట్లు ఇస్తారు. వీడియోలో చూసినట్లయితే ఇక్కడ చేపల మార్కెట్ అయితే చూసాను. ఇక్కడ ఒకసారి అయితే మార్కెట్ చూద్దాం రండి. మాకు చెప్పు, ఎందుకంటే మాకు తక్కువ చెప్తాయి అక్కడ.
అన్నోళ్ళకి వేరే ఊరు నుంచి వచ్చాడు ఎంతో చెబితే టీవీ ఇక్కడ పర్లేదు అనుకుంటాడు. చూడు మేము అటు చేయవు ఈ మధ్యకారు మేము అటు చేయవు అంతా మాకొన్నీ లేకపోతే మేము అటు చేయము తీసుకో. ఇవన్నీ సముద్రం చేపదా? ఎట్లా ఒక్కొక్కటి ఎట్లుంటాయి రేటు? చేపల పేర్లు ఉంటాయి కదా? సీరుకులా? ఈ మెత్తాడు ఇదేంటి? అది ఉప్పు ముక్క, ఇది బొమ్మిడాయ, ఇది ఎండ్రోయిల్, ఇది ఉప్పు చేప సావడాయి. ఇది 150. ఇది 150. ఇదే 5 కట్టలు అంట. పులుసు పెట్టుకుంటారా? పులుసులోకి పులుచుకారలోకి. అవేంటి రొయ్య పొట్టు అంత చిన్నగా ఉన్నాయి? పొట్టు అంటే మరి కారం ఈ రొయ్యలు లేవు కదా? ఇవే రొయ్యలు అయ్యి దొడ్డి ఉంటాయి కదా? ఆ దొడ్డి రొయ్యలు అయ్యే ఉంది మరి. ఏం పిస్తారా? ఏం చేస్తాం, కూతురు తగిలింది కదా దీన్ని కూడా పోయింది. ఇవి అయితే 70 రూపాయలు, ఇవి అయితే 60 రూపాయలు, 50 రూపాయలు. ఇవి అయితే 2 వచ్చి 150, ఇదైతే 1 100, ఇది 150. ఏదైనా లక్షపైనా అదైనా 100 రూపాయలు. మరి ఏదేమంటారు? అప్పుడు సరే చెల్లెలు ఆడుతుంటే మేము పోలీస్ స్టేషన్ దగ్గర చేస్తున్నాము కూడా వస్తారా చూస్తానా? ఇది సూర్యలంక బీచ్. ఈ రెస్టారెంట్, ఇది ఎగ్జిట్, ఇది విలేజ్. గో ఫకింగ్ యువర్ లైఫ్, వేర్ ఇస్ యువర్ గోల్. ఇది పోలీస్ స్టేషన్. ఇది ఇక్కడ అయితే కొత్తగా టెంపుల్ అయితే నిర్మిస్తున్నారు పోలీస్ స్టేషన్ పక్కకి. ఇది నేనైతే తెలుసుకున్నది ఏంటంటే బాపట్లలోని బాదం మిల్క్ అయితే ఫేమస్ అట. అది ఎక్కడ బాబు అని మొత్తానికి సిటీ మొత్తం వెతికితే కేశవ బాదం మిల్క్స్ చాలా 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 టేస్టీ అండ్ బాగా 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 ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీరు బాపట్ల బీచ్కి బాపట్లకి వస్తే తాగండి. కొద్దిసేపు విరామం తర్వాత తిరిగి మనం మళ్ళీ రైల్వే స్టేషన్కు బాపట్ల రైల్వే స్టేషన్కి వచ్చాం. కన్ఫ్యూజన్లో మనం కాజీపేటకు రైల్వే స్టేషన్కి బుక్ చేసుకోపోయి టికెట్ వరంగల్కి అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు టైం అయితే రాత్రి 9:30 అవుతుంది. సో మనమైతే బాపట్ల రైల్వే స్టేషన్ కొద్దిగా చూద్దాం రండి. సో వీడియో నచ్చితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కా మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోలు చేయడానికి చాలా చాలా ట్రై చేస్తా ఫ్రెండ్స్. జై హింద్.